మీరు చూస్తే విషయం అర్థమవుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో మీ అందరికీ తెలిసిందే, తీన్మార్ మల్లన్న గారి ద్వారా పనిచేస్తూ ఆయన శిష్యుడిగా ఎదిగిన టీఆర్టీవీ తిరుపతి మీ అందరికీ చాలామందికి ఐడియా ఉంటుంది. టీఆర్టీవీ తిరుపతి ఈయన నిన్న ఒక వీడియో చేసిండు, ఇన్స్టాగ్రామ్లో ఆయన సోషల్ మీడియా ఖాతాల్లో అప్లోడ్ చేసిండు. ఆ వీడియో పైన రాష్ట్రం మొత్తం కూడా ఇలా దుమారం లేచింది. దానివల్ల ఇలా టీఆర్టీవీ తిరుపతి పైన కేసు అయింది. ఆయన పరారీలో ఉన్నాడని చెప్పేసి సమాచారం. ఇక్కడ కూడా ఇంతవరకు పోలీసులు పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వలేదు. మరి కేసు ఏంది, అసలు ఎందుకు, ఏమైంది అనేది ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా టీఆర్టీవీ తిరుపతి ఒక ఇష్యూ పైన బేతి మహేందర్ రెడ్డిని గతంలో ఇంటర్వ్యూ చేసిండు. ఈ బేతి మహేందర్ రెడ్డి ఆయన మాటలు పట్టుకొని ఒక వీడియో చేసిండు. ఆ వీడియో యావత్ రాష్ట్ర వ్యాప్తంగా దుమారం లేపడంతో వెంటనే ఆ వీడియోని డిలీట్ చేసే ప్రయత్నం కూడా చేసిండు. డిలీట్ కూడా ప్రజెంట్ యూట్యూబ్లో లేకుండా అయిపోయింది, ఇన్స్టాగ్రామ్లో లేకుండా అయిపోయింది. కారణం ఏంది మరి? ఆ వీడియో ఏం సంగతి అంటే, ఒక కేంద్ర మంత్రి మేనలుడు ఏదో సంబంధం పెట్టుకుని చెప్పేసి వితౌట్ ఎనీ ఎవిడెన్స్, అంటే జీరో ఎవిడెన్స్తోని ఫస్ట్ టైం తిరుపతి ఒక వీడియో చేసిండు. దాదాపుగా నాకు ఐడియా ఉన్నంత వరకు తిరుపతి ఇన్ఫర్మేషన్ లేకుండా జనరల్గా చేయడు, కాకపోతే మిస్ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఆయన ఒక వీడియో చేసిండు. ఆ మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వ్యక్తి బేతి మహేందర్ రెడ్డి అని చెప్పేసి ఆయన మాటల్లో చెప్పే ప్రయత్నం చేసిండు. దానికి సంబంధించిన కాల్ కూడా బయటకు వచ్చింది. మనం బేతి మహేందర్ రెడ్డిని అడిగే ప్రయత్నం చేసినాం. సరే, మీది ఒక కాల్ రికార్డ్ వచ్చింది, మరి కాల్ రికార్డుకి మీకు ఏమైనా సంబంధం ఉందా? లేదు, సంబంధం లేదని చెప్తారంటే ఆయన ఏమన్నంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ నుంచి క్రియేట్ చేసినట్టు. ఈ ఏదైతే టీఆర్టీవీ తిరుపతి ఆయన ద్వారా వచ్చిన రికార్డు ఉందో అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిందని చెప్పేసి ఆయన క్రియేట్ చేసి ఇంతకుముందుకు తిరుపతికి 2 సార్లు ఇంటర్వ్యూ ఇచ్చినట్ట. ఇంటర్వ్యూ ఇస్తే ఆ ఇంటర్వ్యూ నుంచి నా వాయిస్ని తీసుకొని చేసిరని బేతి మహేందర్ రెడ్డి గారు చెప్తారు. నిజం ఏందనేది తెలవాలి. కాకపోతే ఒక బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న టీఆర్టీవీ తిరుపతి మరి ఎందుకు ఏ అత్యుత్సాహంతోనో లేదా ఇంకేవో కారణాలతోనో ఆయన వీడియో అయితే చేసింది. పెట్టిన గంట సేపట్లే అరే ఇలా ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ లేదని చెప్పేసి ఆ వీడియోని డిలీట్ చేయడం జరిగింది, లేదంటే ప్రైవేట్లో వెళ్ళడం జరిగింది. ఒకసారి తిరుపతి ఏం మాట్లాడుతున్నా ఒకసారి చూపిస్తా. తర్వాత బేతి మహేందర్ రెడ్డి కూడా ఏం మాట్లాడో చూద్దాం. అందరికీ నమస్తే, నా పేరు టీఆర్టీవీ తిరుపతి. నిన్న నేను నా సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టడం జరిగింది. ఒక కేంద్ర మంత్రి మేనలుడు ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టిందనేటటువంటి వీడియో నేను చేయడం జరిగింది. దాదాపు 1 గంట సేపు మాత్రమే నా ఇన్స్టాగ్రామ్ లో వీడియో ఉంది. ఆ తర్వాత నేను ఆ వీడియోని ప్రైవేట్ లో పెట్టడం జరిగింది. నిన్ననే నేను ప్రైవేట్ లో పెట్టేసిన. నాకు ఒక పర్సన్ ఫోన్ చేసి ఇట్లా ఇష్యూ ఉంది, పలాని వ్యక్తి ఇట్లా ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టిండు అని చెప్పి ఆ ఇన్ఫర్మేషన్ నా దగ్గరికి రాగానే ఒక వ్యక్తి చెప్పగానే నేను మళ్ళీ ఆ వ్యక్తికి 2-3 టైమ్స్ కాల్ చేయడం, ఆయన లేదన్నా కన్ఫర్మ్ ఇది పక్కా ఇన్ఫర్మేషన్ ఇది అని చెప్పగానే నేను ఆ ఇన్ఫర్మేషన్ ని సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ఆ తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఏదో మిస్కమ్యూనికేషన్ ఉంది, కావాలనే మరి ఇట్లా చెప్పిండ్రేమో, లేకపోతే కావాలనే నాతో వీడియో చేపించడానికి ఇట్లేమన్నా చెప్పిండ్రేమో అని అనుకుని నాకేదో తేడా కొట్టి ఆ వీడియోని నేను ఇమీడియట్లీ ప్రైవేట్ లో పెట్టడం జరిగింది. కొంతమంది వ్యక్తులు ఆ వీడియోని డౌన్లోడ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. అది మిస్కమ్యూనికేషన్. నాకు ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఇచ్చిన వాళ్ళే మళ్ళీ ఏదో డిఫరెంట్ తేడా ఉంది అని చెప్పడం, అప్పుడు నేను ఇమీడియట్లీ ఆ యొక్క వీడియోని నేను ప్రైవేట్ లో పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ వీడియో లేదు. అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో నిన్న నా పైన కంప్లైంట్ చేయడం జరిగింది కొంతమంది. నేను ఇప్పుడు అబిడ్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నా. నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ని కూడా నేను పోలీసులకు ఖచ్చితంగా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా. నాకు ఎవరు చెప్పిరా ఇన్ఫర్మేషన్ ఏం జరిగింది ఏందనేది నేను పోలీసులకు ఖచ్చితంగా చెప్తాను. నేను చట్టాన్ని గౌరవిస్తా. నేను ఒక బాధ్యత గల పౌరులాగా, బాధ్యత గల జర్నలిస్ట్ లాగా నేను ఖచ్చితంగా వ్యవహరిస్తున్నా. కొంత మిస్కమ్యూనికేషన్ అంటే నా దగ్గరికి వచ్చినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ ని నేను తీసుకొని వీడియో చేయడం, ఆ తర్వాత ఏదో తేడా ఉంది ఈ ఇన్ఫర్మేషన్ లో, ఏదో డిఫరెంట్ కొడుతుంది అని నాకు వెంటనే అనిపించగానే నేను మళ్ళీ ప్రైవేట్ లో పెట్టేసిన. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే మనం స్టార్టింగ్ నుండి చేసింది. ఒక మిస్కమ్యూనికేషన్ వచ్చింది. ఆ వీడియో నేను ఇమీడియట్లీ పెట్టిన. ఆ తర్వాత ఏదో డిఫరెన్షియేషన్ ఉంది, తేడా ఉంది అనగానే మళ్ళీ నేను ప్రైవేట్ లో పెట్టడం జరిగింది. ఇది ఆయన టీఆర్టీవీ తిరుపతి చెప్తున్న వర్షం. ఆయన వర్షంలో ఏంది, కేంద్ర మంత్రి మేనలుడు సంబంధించిన
ఒక న్యూస్ నాకు చెప్పిరు, అది బేతి మహేందర్ రెడ్డి చెప్పిండు, అది కూడా ఆడియో ఉన్నది, అది కూడా వినిపించే ప్రయత్నం చేస్తాను. సో ఆ బేతి మహేందర్ రెడ్డి చెప్పి ఓన్లీ నోటి మాటలు తప్ప ఆధారాలు సున్నా. మనోడు ఎగ్జైట్మెంట్లా వీడియో చేసిన తర్వాత కేసుగా అవుతుందని తెలియగానే ఆటోమేటిక్గా దాన్ని ప్రైవేట్లో పెట్టే ప్రయత్నం చేసిండ్రు. అసలు వీళ్ళిద్దరి సంభాషణ ఒకసారి వినే ప్రయత్నం చేయాలి. ఇది వాళ్ళకి సంబంధించిన న్యూస్. సో ఒకసారి బేతి మహేందర్ రెడ్డి టీఆర్టీ తిరుపతి సంబంధించిన ఆడియోని ఒకసారి వినే ప్రయత్నం చేయండి. నాకు ఒకటే ఫోన్లు చేస్తున్నా. నేను నా వర్షం ఎట్లుంటది అంటే, నేను బేతి మహేందర్ రెడ్డి అని గుడ్డిగా నమ్ముతా. ఫోన్ ఉంది కదా, ఈ ఫోన్ లో ఉన్న వాట్సాప్ అన్ని ఏదైతే మనం మాట్లాడుతున్నాయి కదా, లేకపోతే ఇంకేం మాట్లాడుతుంటే చెప్పుకోవడం ఉంటుంది కదా, వాట్సాప్ అన్ని కూడా క్లియర్ చేసేయాలి. ఫోనే లేదు నా దగ్గర ఇప్పుడు. ఇంకా ఫోన్ నాకే ఉంటా నాకు ఇప్పుడు ఫోన్ బయట ఎట్టేసినప్పుడే. నేను మళ్ళీ అడుగుతున్నా, అసలు ఆ ఇన్ఫర్మేషన్ అట్లీస్ట్ 50-60% అన్న కరెక్ట్ అయినా? అమ్మ ఎస్సీ అన్న పక్క అయితే నేను నాకు తెలిసిన వాళ్ళతో మాట్లాడితే 100% ఫేక్ ఇది, అంతా కావాలని చేసిన వార్త ఇది. అసలు మణికొండలో ఆఫీసే లేదు ఎవరికి. ఎంత నాకు కూడా ఆఫీస్ తెలియదు, మణికొండ ఆఫీసర్ నాకు కూడా తెలియదు. నీకా సోర్స్ సైడ్కి వెళ్ళి అంటే భారత్ ప్రవీణ్ కుమార్ వాళ్ళు చెప్పిరా, లేకపోతే నువ్వు కనిపెట్టుకున్నావా మన బ్యాచ్ పడేసే బ్యాచ్ తోటి? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అదే పడుతున్నారు మరి స్టేట్ యూనియన్ అని చెప్పేసి ఇంకా మిగతా రికార్డు ఇంకా రాలేదా. సో పబ్లిక్ డొమైన్లోకి వచ్చిన రికార్డు గింతే. సో నాకు తెలిసి ఈ రికార్డు వన్స్ ఎప్పుడైతే కేసు అవుతుంది అనే విషయం తెలిసిందో, సో తిరుపతి బేతి మహేందర్ రెడ్డి గారికి ఫోన్ చేసింది. సో బేతి మహేందర్ రెడ్డి గారు ఏం చేశారంటే, మరి ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీళ్ళ పేర్లు వాళ్ళ పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఈ బీఆర్ఎస్ పార్టీలో మరి మీ అందరూ తెలిసిందే, గతంలో బండి భగీరథ్ కేసులో మేజర్గా ఫోకస్ చేసింది బీఆర్ఎస్లో ఓన్లీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సో మళ్ళా ఈ విషయంలో కూడా ఆయననే ముందర పెట్టి బీఆర్ఎస్ పార్టీ నడిపిస్తుంది బేతి మహేందర్ రెడ్డితో ఇన్ఫర్మేషన్ మనోనికి చెప్పించి వీడియో చేయించారు. ఇప్పుడు బలికా బకరా కూడా అంటే ఇక్కడ తిరుపతి అనేది చెప్పొచ్చు. ఎందుకంటే మరి ఎగ్జైట్మెంట్లో చేసిండా, తీటతో చేసిండా, ఎట్లా చేసిందో తెలియదు. జనరల్గా జర్నలిజంలో ఎవిడెన్స్ లేకుండా ఏ వీడియో చేయాలన్నా భయపడతాం. ఇంకోటి ఇంత హాట్ టాపిక్ మాట్లాడాలంటే ఇంకెక్కువ భయపడతాం, ఎందుకంటే ఆధారం లేదు కాబట్టి. మరి మనోడైతే పరారిలో ఉన్నాడంట ప్రస్తుతానికి. తిరుపతి ఆచూకీ లేదు, ఎవరన్నా ఆచూకీ చెప్తే చెప్పొచ్చు. దానికి తోడు తిరుపతి అయితే వీడియో ఇచ్చిండో ఆ వీడియో డిలీట్ అయింది. ఇక ఎఫ్ఐఆర్ వాళ్ళపైన కూడా కేసులు అయినట్టున్నాయి. ఇంకోటి చిన్న ట్విస్ట్ ఏంటంటే, ఈ బేతి మహేందర్ రెడ్డి కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇది నిన్న అబిడ్స్లో కంప్లైంట్ ఫైల్ చేశారు. కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత మనోనికి బుగ్గు వెలిగింది, దెబ్బకు బొమ్మ తిరిగి బొరుసుగా అనిపిస్తాను. ఇక ఇంతవరకు సిచ్యువేషన్ జరిగితే మరి అసలైన సూత్రధారిగా ఈ కాల్ రికార్డు ప్రకారం బేతి మహేందర్ రెడ్డి ఉన్నాడు. సో బేతి మహేందర్ రెడ్డి గారికి ఫోన్ చేయడం జరిగింది. ఆయన ఏం వర్షం చెప్తున్నా ఒకసారి చూద్దాం. హలో అన్నా, బేతి మహేందర్ గారు మాట్లాడేది? నా భారతీయ సేన ఛానల్ నుంచి మాట్లాడుతున్నా. ఒకటి కాల్ రికార్డ్ వచ్చింది, అది నిజమేనా? తిరుపతి ఇద్దరు మాట్లాడుకుంది. అది అదే నేను ఇంతకుముందు విషయం, నేను అది కూడా అది నాదే అయితే సంవత్సరం లేకపోతే అర్థం కాలే వాయిస్. వాయిస్ మీది కదా? నా వాయిస్ లో క్లియర్ చేశారన్నా, ఆల్రెడీ వాళ్ళ చాలా 2 సార్లు రిప్లై చేశారు కదా. అవునవును, అబ్బాయికి ఇచ్చిన ఆల్రెడీ రికార్డ్ అయి ఉంటాయి కదా. వాయిస్ తోటి ఏమైనా క్రియేట్ చేసి పెట్టారు. అవును, అట్లయితే అయితే యాక్చువల్ ఏంటంటే మన దగ్గర ఫుల్ రికార్డ్ ఉందన్న. ఆ అబ్బాయిదే, ఇప్పుడు మీ అబ్బాయి మీరు మాట్లాడుకుంది. సో అది ఏ క్రియేటెడా, మళ్ళీ మీరు మాట్లాడరా కన్ఫర్మ్ చేసుకొని న్యూస్ చేద్దాం అన్నా. ఎపిసోడ్ పంపిస్తాను, అది అర్థం కాదన్నా. ఎపిసోడ్ పంపిస్తాను, ఎపిసోడ్. ఓకే, వాస్తవంగా నిజంగానే అనుకుందాం. మరి నా వాస్తవంగా నా ఒకటి ఫోన్ ట్రాపింగ్ ఇయ్యాలి కదా, ఫోన్ ట్రాపింగ్ ఇయ్యాలి కదా, సంభాషణ కూడా రికార్డ్ ఇయ్యాలి కదా. వాస్తవం అంటారా కాదంటారు మీరు? అది నిజమే అంటారా కాదంటారా? ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతుంటే, టీఆర్టీవీ తిరుపతి అయితే రికార్డులో మాట్లాడిండో, సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తేనే చేసినాం, ఈ ఇన్ఫర్మేషన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇచ్చిండు అని చెప్పేసి బేతి మహేందర్ నోటికి ఏది చెప్పిండు అది నిజం కాదు, నా వాయిస్ రికార్డే కాదంటు. మరి ఈ కేసు ప్రకారం చూసుకుని ఇది భవిష్యత్తులో ఇంకేమన్నా విచారణ చేస్తే నిజాలు బయటపడితే తెలియదు.
కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్కెచ్ చేసిండు, బేతి మహేందర్ రెడ్డి దాన్ని ఇంప్లిమెంట్ చేసిండు, టీఆర్టీవీ తిరుపతి దాంట్లో ఇరికిండు. ఇదే కనిపిస్తుంది. దీని పర్యవసానంగా ఏం జరిగిందంటే ఇక మరి బేతి మహేందర్ రెడ్డి ఆయనేమో నాకు సంబంధం లేదంటున్నాడు. ఆయన ప్రస్తుతం ఉన్న జనసేన పార్టీ ఆయనను సస్పెండ్ చేసింది. ఎందుకు సస్పెండ్ చేసిందంటే ఈ రికార్డు ఆయనదే. ఆయన పద్ధతి లెక్క మాట్లాడుతుంది కానీ రికార్డు ఆయనదే. ఈయన మునగాడు అని చెప్పేసి ఈయనది ఏఐ వీడియో క్రియేట్ చేసే అంత కథ ఏం లేదు. కానీ నోటి దూల అంటారు చూసిరా, నోటి దూల కొద్దీ ఆయన వాగిండు. ఆ వాగిన దాన్ని తిరుపతి వచ్చి వీడియో చేసుకుండు. ఆ వీడియో చేయడంతో అంత రచ్చ ఏర్పడదు. సో మీ అందరూ తెలిసిందే, బేతి మహేందర్ రెడ్డి గారు గతంలో బీజేపీలో ఉండే కరీంనగర్లో ఆయనకు కౌన్సిలర్గా అవకాశం కల్పించలేదు, అంటే కార్పొరేటర్గా అవకాశం కల్పించలేదు. సో అవకాశం కల్పించకపోవడంతో ఆయన జనసేనలో పోయి ఆనాటి నుంచి ఈనాటి వరకు బండి సంజయ్ గారి పైన రోజుకో ఛానల్ ఇంటర్వ్యూ ఇస్తూ వచ్చింది. సో అట్లనే తిరుపతి కూడా ఇస్తే ఆ ఏఐ వాయిస్ రికార్డు తీసుకొని ఏఐలో జనరేట్ చేసిరా అంటాడు. నువ్వు అంత ఏ పార్టీ సక్కమైన తెలుస్తూనే ఉంది. కానీ సో ఇప్పుడు ఆయన మీద వచ్చింది ఒకసారి, బేతి మహేందర్ రెడ్డి కొంతకాలం పాటు పార్టీకి దూరంగా ఉండాలని 13/7 ఇవాళ కదా లేటెస్ట్ ఈరోజు డేటు. సో శ్రీ బేతి మహేందర్ రెడ్డి కొంతకాలం పాటు పార్టీకి దూరంగా ఉంచాలని నిర్ణయించాం. ఆయనపై వచ్చిన అభియోగాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాం. అభియోగాలపై నిజానిజాలు తేలిన తర్వాత పార్టీ తదుపరి నిర్ణయం ఉంటుంది. మహేందర్ రెడ్డి వ్యక్తిగత వివాదాలకు పార్టీకి సంబంధం ఉండదు. వ్యక్తిగత విభేదాలు పార్టీతో ముడిపెడితే ఉపేక్షించామని చెప్పేసి మరి వాళ్ళ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ అంట. ఈ లెటర్ బయటకు వస్తుంది. సో మ్యాటర్ ఏంటంటే రాజకీయంగా బేతి మహేందర్ రెడ్డి తమరికి దమ్ముంటే మీరు ఎంతకాడికైనా ప్రశ్నించవచ్చు, ఎంతకాడికైనా మీరు ఎంత ఎక్స్టెంట్కైనా పోవచ్చు. కానీ ఏదైనా మాట్లాడే ముందు ఆధారం పెట్టుకొని మాట్లాడలేదు. ఒకవేళ ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించే మాట్లాడదాం. నిజంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇస్తే అలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వాయిస్ అయితే లేదు. మరి బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు ఇందులో ఇన్వాల్వ్ చేసిండు ఆయన. మరి బేతి మహేందర్ రెడ్డి జనసేన పార్టీ ఉన్నాడు. అసలు నువ్వు జనసేననా బీఆర్ఎస్ఆ? లేదంటే ఇంకోటి, తిరుపతి వాస్తవానికి అయితే నాకు తెలిసినంత వరకు అయితే ఆయన టీఆర్పీ పార్టీలో ఉన్నాడు. అలా వాసు తిరుమారమల్ల దగ్గర పనిచేస్తున్నాడు. సరే, ఆయన పార్టీలో పనిచేస్తున్నాడు, ఎట్లా పనిచేస్తుంది. ఈయన బీఆర్ఎస్ కాదు, ఈయన బీఆర్ఎస్ కాదు, ఈయన ఒక్కడే బీఆర్ఎస్. ఇక్కడ బలి పశువు ఎవడైతున్నది ప్రజలు అర్థం చేసుకోవాలి. మరి ఈ రికార్డ్ అయితే ఇప్పుడు యూట్యూబ్లో లేదు. ఆ రికార్డు ఏం పెట్టిండు ఏం కథ అనేది ఏడలేదు. ఏమైనా చూద్దామన్నా కూడా దొరకలేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎంటైర్ ఇష్యూలో పరారీలో ఉన్న తిరుపతి వస్తేనే నిజానిజాలు బయటపడతాయి. సో పోలీసు వాళ్ళు మరి తిరుపతిని ఎక్కడున్నా పట్టుకొని ఆయన పరారీలో ఉన్నంట. ప్రస్తుతానికైతే ఏ సోర్స్ లేదు. మరి పోలీసులు నిన్న మొన్నటికి వెళ్ళి ఒక ఆయన పట్టుకోలేకపోతారు, రాజ్ కుమార్ని, ఆయన కథమైనంట. సో మరి ఆయన గురించి పోలీసులతో కాలే. సో మరి తిరుపతినైనా పట్టుకొచ్చేది పోలీసులతో అవుతుందా? అయితే అసలు ఆ రికార్డ్ ఏంది, దాని కథ ఏంది, బేతి మహేందర్ రెడ్డి ఏంది, దాని వెనకంగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏంది, లేదంటే బేతి మహేందర్ రెడ్డిని బీఆర్ఎస్లో నడిపిస్తురా, ఇంకోరైనా నడిపిస్తురా, ఇట్లా అనే విషయాలు బయట రావాల్సిన అవసరం. సో టైటిల్ అయితే గదే పెట్టినామే, పరారీలో ఉన్న తిరుపతి ఇరికించిన బేతి మరియు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సో ఇద్దరు కలిసి మనల్ని బలిక బకరా చేశారు. ఈ బలిక బకరా మరి నిజానిజాలు చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మనందరం చూస్తూనే ఉన్నాం, ఒక వ్యక్తి పైన ఎప్పటికప్పుడు ఒకటే వ్యక్తిని టార్గెట్ చేసుకునే లక్ష్యం ఏందనేది ప్రజలు చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో మరీ ముఖ్యంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఓపెన్ చెప్తాను. సో బీజేపీలో ఆ కేంద్ర మంత్రి తప్ప మిగతా వాళ్ళందరూ అంత సత్తా ఉన్నోళ్ళు కాదు. అందువల్ల ఆయననే మేము టార్గెట్ చేసుకోండి. సో మరి టార్గెట్ చేయడానికి కూడా కొన్ని వ్యవహారాలు ఉంటాయి, కొన్ని సాక్ష్యాలను ఇవ్వాలి. ఇప్పుడు ఆల్రెడీ ఓ దాంట్లో బెయిల్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు దీంట్లో మళ్ళీ ఆధారం లేకుండా మళ్ళీ బడగాల్సి మీద చేసే ప్రయత్నం. అంటే ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు రాజకీయంగా అయితే మరి బీఆర్ఎస్ పడలు నచ్చలేదా, లేదంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నచ్చలేదా, లేదు బేతి మహేందర్ రెడ్డి ఆయన రాజకీయంగా గెలిచే దమ్ము లేక, ఆయన రాజకీయంగా పొట్లాడి నిలబడే దమ్ము లేక ఈ అన్ని లంగకథలన్నీ పడుతుర్రా. తిరుపతిని అయితే నిండా ముంచి కూస్తుర్రు, తిరుపతి అయితే ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. విషయం ఏంటంటే తిరుపతి తమరు కూడా వెనక ముందు ఆలోచించుకొని ఏం చేస్తే బాగుంటుంది, ఈ వార్త నేను చేయొచ్చా చేయరాదా, ఎవడన్నా చేయమంటే చేసినావా, నీకే తీర ఉండి చేసినావా, లేదు నిజంగా నీ దగ్గర ఆధారం ఉండి చేస్తే మరి ఆధారాలను బయట పెట్టాలి. కానీ కేసు మాత్రం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనైతే పరారీలోనంట. మాట్లాడే ముందే కదా ఆలోచించాలి, మాట్లాడిన తర్వాత తెలుస్తారా? ఇంకేమైనా మిస్ అయినాయా ఇక్కడ?
దాదాపుగా అన్ని చూపించినాయి. మళ్ళీ ఇప్పుడు ఆయన సంజాయిషి వీడియో చేస్తుడు, ఇదంతా కథ నడుచుడు, ఇదంతా నడుస్తుంది. సో మరి ఈ కుట్ర వెనుకంగా బేతి మైండెడ్ వెనుకంగా బీఆర్ఎస్ పార్టీలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని ఇప్పటి వరకు ఉన్న లెక్కలు అయితే చెప్తున్నాయి. ఇంకా ముందల పోటీ ఇంకేమైనా లెక్కలు చెప్తారో చూడాలి. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీలో ఉన్న నాయకుల్లో ప్రధానంగా బండి సంజయ్ని టార్గెట్ చేయడం బీఆర్ఎస్ చేస్తుంది. రేవంత్ రెడ్డి వచ్చేసి ప్రధానంగా కేసీఆర్ని టార్గెట్ చేస్తుంది. ఇట్లా టార్గెట్ రాజకీయాలు కాదు కావాల్సింది, ప్రజా ప్రయోజనాలు కావాలి. ప్రజలకు ఏది చేస్తే మేలు, ఏది చేస్తే బాగుంటుంది, ఇది చేయాలి. కానీ అది తప్ప మిగతా అన్నీ చేస్తున్నారు. మరి ఒక్క దాంట్లన్నా నిజానిజాలు బయట పెట్టేమన్నా ప్రజల లోపల కించపరిచే ప్రయత్నమో లేదంటే ప్రజలకు ఆదాలు ఇచ్చే ప్రయత్నం అంటే సున్నా, అది కూడా లేదు. మరి అతి తొందరలో టీఆర్టీవీ తిరుపతి ఊచలు లెక్క పెట్టబోతుందని సమాచారం. లెక్క పెడతాడా లేదంటే లొంగిపోయి ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఇస్తాను ఈ రికార్డులో చెప్తాడు. ఈ రికార్డులో చెప్తుండే కానీ మరి ఇస్తాడా, ఎవరు చేయించరు, ఎవరు చేయమన్నారు, ఆధారాలు అయితే లేవని తెలిపోయింది. ఆయనే ఒప్పుకుంటాను, నేను వేరే వాళ్ళు చేయమంటే చేసినానే, ఆయన రికార్డులో అదే క్లియర్ అనిపిస్తుంది. ఆ చేయమన్న వారు ఎవరు, ఆ చేయమన్న వారి వెనుకంగా ఉన్నది ఏ పార్టీ, ఏం కథ, అన్ని విషయాలు మరి తెలవాలి. నిన్నటికెళ్ళి ఈ ఇష్యూ జరుగుతుంది. ఇలా సాయంత్రం వరకు అయితే ఇంకా టీఆర్టీవీ తిరుపతిని అరెస్ట్ చేయలేదు. ఇంకా నాకు డౌట్ ఏంటంటే మరి ఆయన ఆల్రెడీ ఓ పార్టీ ఉన్నాడు, ఆ పార్టీలో ఉన్న ఆల నాయకుడు రేవంత్ రెడ్డికి చాలా దగ్గర, అన్యోన్య బంధం. ఆ అన్యోన్య బంధం ఏమైనా అరెస్ట్ చేయకుండా కాపాడుతుంది అనేది కూడా డౌట్. సో ఇంతవరకు విషయం. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి.